అక్రమ వలసదారులను ఇంటికి పంపే పనిలో పడ్డారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇప్పటికే 104 మంది భారతీయులను ఇండియాకు పంపిన ట్రంప్ ఈసారి మరో 119 మంది వలసదారుల్ని రెండో బ్యాచ్ కింద స్వదేశానికి పంపిస్తున్నారు. వీరిని తీసుకుని వస్తున్న అమెరికా మిలిటరీ విమానం ఈ రాత్రి 10 గంటలకు అమృత్సర్లో దిగనుంది. రెండో విమానం ఆదివారం ల్యాండ్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ విమానంలో ఎంతమందిని పంపించనున్నారన్న విషయంపై క్లారిటీ రాలేదు. అయితే వీరంతా డంకీ రూట్, ఇతర మార్గాల్లో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించారంటున్నారు వైట్ హౌస్ అధికారులు. ఇక రాత్రికి ల్యాండ్ కానున్న విమానంలో 119 మంది భారత వలసదారులున్నారు. వీరిలో 67 మంది పంజాబ్కు చెందిన వారు కాగా హర్యానా వాసులు 33 మంది ఉన్నారు. గుజరాత్ వారు 8 మంది, యూపీ నుంచి 3, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్కు చెందిన ఒక్కొక్కరున్నారు. మరోవైపు అమెరికా నుంచి వస్తున్న విమానాలు అమృత్సర్ విమానాశ్రయంలో దిగుతుండడంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్ అప్రతిష్ట పాలు చేయడానికే కేంద్రం ఈ పని చేస్తోందని ఆరోపిస్తున్నారు.